కుమారస్వామి. నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తాను. రెండు 2010లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. శ్రీభూషణ్ రాజ్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ముందుగా శ్రీభూషణ్ రాజ్ సార్ గారికి పాదాభివందనాలు శిరస్సు ఉంచి చేస్తున్నాను. 2010లో డైరెక్ట్ చూడగానే హైపోథైరాయిడిజం అని అంటే నేను నా కాన్సన్ట్రేషన్ అట్లుండేది. చూడగానే డైరెక్ట్ గుర్తుపెట్టడం జరిగింది. ఇట్లా 2 సంవత్సరాలు మెడిసిన్ వాడిన తర్వాత డిసెంబర్లో మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయింది. క్రియేటిన్ లెవెల్స్ పెరగడం వల్ల జనవరిలో అడ్మిట్ అయ్యి ఏప్రిల్ 17కి ట్రాన్స్ప్లాంట్ డేట్ రావడం జరిగింది. 2012 ఏప్రిల్ 17 రోజున నిమ్స్ హాస్పిటల్లో భూషణ్ సార్ ఆధ్వర్యంలో నాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. వరకు హైబ్రిడ్ మనకు కంపోస్ట్ తయారవుతుంది. దీన్ని మన పంట పొలాల్లో కనుక ఉపయోగించినట్టయితే ఎలాంటి ఫెర్టిలైజర్ వాడకుండా మనం వాడుకోవచ్చు. ధన్యవాదాలండి. టాబ్లెట్లు వేసుకోవడం, మంచి ఆహారం భుజించడం చేయాలి. ప్రతి ఒక్క పేషెంట్ ఎవరైనా కూడా మానసికంగా ఆలోచనలు పెట్టుకొని శరీరాన్ని ఖరాబ్ చేసుకోకూడదు. మంచి ఆహారం, మంచిగా టైం ప్రకారం మెడిసిన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండగలుగుతారు. ఎవరైనా కూడా భయపడకండి. ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి ముందుకు రండి. చేసుకొని మంచి ఆరోగ్యంగా ఉండండి. మంచి కుటుంబాన్ని మనకంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవడం మంచిది.